తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొట్టివాడే కానీ గట్టివాడన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్ లో జరిగిన మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మర్చిపోరని గుర్తు చేశారు. తన సొంత బిడ్డల హక్కును అర్చుకున్న నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాడని తెలిపినట్లు చెప్పారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 40 రోజులు కష్టపడి పనిచేస్తే రాబోయే 5 ఏళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రవాహం కొనసాగించవచ్చునన్నారు. మల్కాజ్గిరి ప్రజలు చూపిస్తోన్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. అన్ని పక్కల నుంచి మన ప్రభుత్వాన్ని మన నాయకుడిని ఇబ్బంది పెట్టాలని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హస్తగతమైంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని ఇబ్బందులు పెట్టాలని మన చేతిలో ఓడిపోయినటువంటి పార్టీలు కానీ ఇక్కడ గెలవాలనుకుంటున్నటువంటి పార్టీలు కానీ దేశాన్ని మొత్తాన్ని హస్తగతం చేసుకోవాలనుకునేటటువంటి బీజేపీ పార్టీలు కానీ మన మీద కక్ష కట్టున్నాయి. కాబట్టి మనందరం జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం, ముఖ్యమంత్రిని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం, ఈ సంక్షేమ రాజ్యాన్ని అందించినటువంటి సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్రం నుంచి మెజారిటీ పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం, రేపు రాబోయే దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా కాంగ్రెస్ పార్టీ నిలపడం కోసం ఈనాడు మల్కాజ్గిరి నియోజకవర్గం దానికి నాంది పలకాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ గతంలో హై మెజార్టీ నుంచి ప్రజలు గెలిపించారు. అదే రకంగా నన్ను కూడా గెలిపిస్తా అని అంటున్నారు. సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి తప్పకుండా హై మెజార్టీతో నేను గెలుస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన 6 పథకాలు చాలా బాగున్నాయి. ప్రజల్లో ముఖ్యంగా మా మహిళలకు బస్సు ఫ్రీ బస్ ఒకటి, గ్యాస్ పథకం ఒకటి, ఇంకా 2500, ఇంకా కరెంటు 200 యూనిట్స్ కరెంటు, ఇంకా రైతు బంధు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా గత ప్రభుత్వం అప్పుల పాలు చేసినా కూడా అయినా కూడా రైతు బంధు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల అకౌంట్స్లో వేయడం జరిగింది. ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా ముందు చాలా వరకు చేయబోతున్నారు.